UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా విశేషమైన స్పందన వస్తుంది. దానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయి తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా సాయిబాబా అసలు దేవుడే కాదు అని, సాయిబాబా ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని, ఇలా ఈ మధ్య కాలంలో సాయిబాబాకి సంబంధించి రకరకాల ఆలోచనలు, రకరకాల మాటలు వస్తున్న క్రమం చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఒక రకంగా ఇస్తే దాన్ని మనం అర్థం చేసుకునే విధానం ఇంకొక రకంగా ఉంది. అసలు సాయిబాబా ఎవరు, సాయి తత్వం ఏం చెప్తుంది, ఆయన ఎలా జ్ఞాన సంపన్నుడయ్యాడు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు కళారత్న విక్కీ కృష్ణ గారు. సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకండి. కృష్ణ గారు చెప్పే ప్రతి మాట కూడా నన్ను సాయితోనే నా నా ప్రయాణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు కూడా ఆయనే పలికిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. ఏం పలుకుతారు, ఏం మాట్లాడతారు, ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి, ఈ విషయాలన్నీ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా అందరికీ షేర్ చేయడం ద్వారా సాయి తత్వం గురించి అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతారు. నమస్కారం. సో మీరు అన్నట్టుగా గురువులు అనగానే సద్గురువుల్లో ప్రధానంగా గుర్తొచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే సాయిబాబా. సద్గురు సాయిబాబాకి జై అని మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు సద్గురు అయ్యారు ఆ విషయం చెప్పండి. అలాగే సాయిబాబాను చూడగానే ఆయన వేషధారణ కానివ్వండి, ఆయన నడిచే నడక కానివ్వండి, అంటే మనకి సినిమాల ద్వారా కానివ్వండి, బయట చూపించే పిక్చర్స్, మిగిలిన భగవంతులు, మనం కొల్చే భగవంతులకి చాలా భిన్నమైన రీతిలో ఉంటారు. కారణం ఏంటంటారు చెప్పండి. అంటే ఇక దైవం మానుష రూపేణ అన్నట్టుగా అక్కడ భగవంతుడు ఒక్కొక్కసారి గురువుల రూపంలో, ఇప్పుడు చూడండి దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభ రూపంలో వచ్చాడు. శ్రీపాద శ్రీవల్లభులు ఎన్ని మహిమలు చూపించారు. అదేవిధంగా ఆ శ్రీపాద శ్రీవల్లభ నుంచి తర్వాత వచ్చినటువంటి గురు పరంపర అంతా అద్భుతమైన లీలలు. సామాన్య మానవులు మాత్రమే ఉన్నారు, కానీ గొప్ప ప్రేమతత్వం ఉండేటువంటి వాళ్ళు. ఆ ప్రేమతత్వము మాణిక్య ప్రభు కూడా ఆయనలో కూడా చూడొచ్చు. అక్కలకోట మహారాజు, అక్కలకోట మహారాజు అహంకారులు అంటే ఆయనకు అసలు సరిపోదు. ఒకసారి పండరీపురం రాజు పల్లెకిలో వస్తాడు. ఈయన పిల్లలతో గోళీలు ఆడుకుంటూ ఉంటాడు. ఎవరు? అక్కలకోట మహారాజు. చిన్న పిల్లల మనస్తత్వం మాత్రమే ఉంటారనమాట వాళ్ళు, మహానుభావులు. అలా ఉన్నప్పుడు అలా పల్లెకి దిగి వచ్చిన వెంటనే ఈయన చంపు కొడతాడు రాజును. పండరీపురం రాజును కొడితే కిరీటం కింద పడిపోతుంది. నా దగ్గరకు అహంకారంతో వస్తావరా నువ్వు, నేను కనురెప్పలు ఇలా పైకి ఎగరవేస్తే నిరుపేదను రాజును చేయగలను అంటాడు. అంటే వీళ్ళ శక్తి ఎంత అనేది మీరు ఆలోచించారు. సద్గురువులు అంటే గురువులు ఎంతో మంది ఉంటారు, బోధ గురువులు ఉంటారు, బాధ గురువులు ఉంటారు, కానీ వీళ్ళు బోధ గురువులు కాదు, చేసి చూపెడతారు అంతే. ఎందుకంటే రాజాదిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ, సచ్చిదానంద, సద్గురు, సాయినాథ్ మహారాజు అన్నారు. ఇన్నున్న రాజాదిరాజు అన్నాడు, యోగిరాజు అన్నారు. దీని ప్రతిదానికి నేను నా సాయితత్వం లీల రహస్యంలో దానికి అనాలిసిస్ చేశాను, కంపారిటివ్ స్టడీ చేసి. ఊరికే ఒక పదాన్ని ఊరికే అనలేదు. అదేవిధంగా ఎక్కిరాల భరద్వాజ మాస్టరు, శరత్ బాబూజీ గురువు గారు, వీళ్ళందరూ కూడా అనాలిసిస్ చేశారు. చంద్రబాను మొత్తం భారతదేశంలో ఉండే సాయిబాబా బుక్లను తెప్పించి పరిశోధన చేశారు. ఎవరు ఏమి చెప్పారు, అసలు ఎంత బాబా గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అనిపిస్తుందండి. ఆయనకంతకు మీరు అన్నారు కదా, ఆయన పరబ్రహ్మమే తాను, పరబ్రహ్మమే తానన్నప్పుడు పరబ్రహ్మ అంటే సర్వం తానే అయింది కదా. ఇంక పరబ్రహ్మ గురించి మనం ఎలా వర్ణిస్తాం? ఇప్పుడు సముద్రంలో నీరు అనేక రూపాల్లో నీరు మనం తీసుకొని బిందువు, మరి సింధువులో మరి బిందువు వేరే సింధువు వేరే కాదు. ఇక్కడ బాబాను వేరే, అన్ని రూపాలు నేనే అన్నాడు ఆయన. మీరు అన్నదానికి ఒక చెప్పానండి, ఒక ఆ సినిమాలో సర్వము బాబా అని పరబ్రహ్మం అంటారు కదా మీరు, సర్వము బాబా అనే దానిపైన ఒక అవధూత పాడినట్టుగా ఒక పాట రాయమన్నారు నన్ను. అప్పుడు ఎందుకంటే ఆయన అన్నాడు నేనుండగా భయమేలా అన్నాడు. అక్కడ సందర్భం నేనుండగా భయమేలా అన్నప్పుడు ఎల్బి శ్రీరామ ఆ సినిమాలో, ఆ సినిమా అయినా జీవితమైన ఒకటే, గుడి కట్టించాడు రామదాసు మాదిరి. అక్కడ అతను తన ఆఫీస్లో డబ్బు తీసుకుని గుడి కట్టించాడు అని చెప్పేసి అతన్ని ఆ జైలుకి తీసుకుని వెళ్ళే సందర్భం అది, ఎల్బి శ్రీరామ్ని. అప్పుడు బాబా పై నుంచి ఒక పుష్పం వచ్చి పడుతుంది.
బాబా అంటాడు. అది ఇతని నమ్మకం. అన్నప్పుడు అంటాడు అవధూత రూపంలో చెప్పాడు. ఎందుకంటే మనం చెప్పడానికన్నా అవధూత ఏమి చెప్పాడు బాబా గురించి. సర్వము తానైన వాడెవ్వడు అని ఎట్లయితే పోతానంటే అట్లాగా అండగా సాయి ఉండగా భయమెందుకురా నీకు దండగా ఆ నింగి సాయి ఈ నేల సాయి ఆ గాలి సాయి ఈ గంగ సాయి పంచభూతాలలోన పొంచి ఉన్న రూపం సాయి సర్వజీవరాశుల్లోన దాగి ఉన్న దైవం సాయి సాయి లేని చోటెక్కడుంది ఈ లోకంలో కన్నులుండి మీరు చూడకపోతీరి మైకంలో మాయా మైకంలో ఆ నింగి సాయి ఈ నేల సాయి ఆ గాలి సాయి ఈ గంగ సాయి యేసుదాస్ గారు పాడారు. అంటే ఎంతో ఒక పరవశించి రాస్తే తప్ప ఇలా రాదు. నేను అనుకోను. మీరు నమ్ముతారో లేదండి. ఆ పాట పల్లవి రాసిన తర్వాత చాలా రోజులకు శరణము ఆయన రాయించుకున్నాడు. ఇక్కడ నేను గమనించింది అంటే నేను నిమిత్తం మాత్రం నాకు స్పష్టంగా అర్థమైపోయింది. చాలా సందర్భాలు నా జీవితంలో అనేక సందర్భాల్లో. అంటే ఇక్కడ జ్ఞానము అసలు ఏ వేదాలు గాని, ఉపనిషత్తులు గాని ఏది ఆయన చదివినట్టు గాని, బోధించినట్టు గాని ఆ పాడుబడిన మసీదులో ఉన్నారంతే ఫకీరు రూపంలో. ఎందుకు అలా ఉండటానికి గల కారణం ఏంటి? అంటే ఆ భగవంతుడండి. భగవంతుడు నిర్ణయం అది. పరబ్రహ్మ ఏమనుకున్నాడు నేను ఇలా ఉండి అందరికీ కులము లేదు, మతము లేదు, ప్రేమతత్వం తప్ప ఇంకేమీ లేదని నిరూపించాలని ఆ రూపంలో వచ్చాడు. అసలు బాబా రూపం చూశారండి. ఎంత అద్భుతమైన రూపం అండి. ఇప్పుడు రామారావు గారు ఉన్నారు. కృష్ణుడు రాముడు వేస్తే ఆయన తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేము. అట్లా బాబా అంటే ఒక జగద్గురువు అంటేనే బాబాని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేని పరిస్థితి. ఆయన నడక గాని ఆయన నడిచే తీరు, ఆయన నవ్వే తీరు, అది ఆయన డైరీలో రాశాడు. కాపాడే అంటారు బాబా నవ్వుతూ ఉంటే అది మామూలు మనుషులు నవ్వు కాదు, అది బ్లిస్ ఓరియంటెడ్ అంటాడు ఆయన. అంటే బ్లిస్ ఓరియంటెడ్ అంటే బ్లిస్ అనేది ఒక ఆనందం, ఆ సముద్రం లాంటిది. ఆనందము ఇప్పుడు చాలా మంది అండి ఆనందము, సుఖము, సంతోషం ఈ మూడు ఒకటే అనుకుంటారు. నేను ఆనందంగా ఉన్నా అంటాడు. అది తప్పు. మానవుడు ఎవడు ఆనందంగా ఉండలేడు. అయ్యో ఎందుకలా? లేదండి, ఆనందం తప్పు. ఆ పదం ఉపయోగించకూడదు. ఆనందం అనేటువంటి పదము ఒక యోగికే సాధ్యము. సముద్రం లాంటిది ఆనందం అనేది. సంతోషం అంటే సముద్రం పైన అల లాంటిది. సుఖం అంటే అలపైన తుంపెర లాంటిది. చక్కగా చెప్పారండి. కాబట్టి ఇక్కడ సముద్రంలో అంటే ఇప్పుడు మనం తుంపరలమా? తుంపరలం మనం. ఓకే. అంటే ఏసీ రూముల్లో ఉండాలి, అదే అలా సంతోషం కూడా ఉంటారు. మనం సంతోషంగా ఉన్నామండి, మేము పెళ్లి చేసుకుని సంతోషం అండి, ఇల్లు కట్టుకుని సంతోషం అండి, ఆ సంతోషం అది అలా లాంటిది. ఎన్ని రోజులు ఉంటుంది అది, అలా అలా పైకి వస్తుంది, కిందకి వెళ్ళిపోతుంది. సుఖంగా ఉన్నామంటే ఈ రోజు బాగా తిన్నాము, లేకపోతే ఏసీలో ఉన్నాము, సినిమా, ఇది సుఖం తుంపెర లాంటిది. కానీ ఆనందం అంటే ఏమిటి? షిరిడి సాయిబాబు మరి ఇవన్నీ లగ్జరీస్ ఏమి అనుభవించలేదు కదా. మరి మసీదులోనే ఉన్నాడు కదా. నేను ఆనంద స్వరూపుణ్ణి అన్నాడు. ఇది గమనించాల్సిన విషయం. ఆయన ఎప్పుడు నిరంతరం ఆనందంగానే ఉన్నాడు. అంటే సముద్రం లాంటి వాడు యోగి సముద్రంలో నిండుగా అంటాడు ఆనందం. అందుకే అన్నారు ఒక యోగి క్షణకాలంలో అనుభవించే ఆనందాన్ని ఈ మానవులు రాజులైన ఏమైనా జీవిత కాలంలో అనుభవించలేరు అన్నారు. అది ఆ బ్లిస్ అనేటువంటిది అది అంత ఆయన్ని అనుసరించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అలాగా బాబా మరి ఆ రూపంలోనే ఎందుకున్నారంటే బాబా నువ్వు నవ్వేటి తీరు ఏ కవులు ఏ చిత్రకారులు గీయలేరు, చంద్రవంక మెరిసినట్టు, సిరివెన్నెల కురిసినట్టు, లెండివనం విరిసినట్టు, అద్వైతం నవ్వినట్టు, బాబా నీ మహిమలే వేరు, నువ్వు కరుణ రూపమైన ఫకీరు అని రాసి. అంటే ఇక్కడ రాయడంలో ఒక ఫీలింగ్ అండి. మీరు బాగా గమనించారంటే ఇప్పుడు వెన్నెలతో పోల్స్తాం. ఆయన సిరివెన్నెల కురిసినట్టు అన్నాం, ఆయన నవ్వేది. ఆయన అన్నాడు కాపాడే, అరే ఎంత అద్భుతంగా ముఖం కడిగే తీరు కూడా అద్భుతంగా ముఖం కడుగుతూ ఉంటాడు. ఆయన ముఖం కడిగే తీరు అలా ఒక చెంబులో నీళ్ళు అలా తీసుకొని అలా ఇలా
ముఖం మీద చల్లుకొని అది చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే ఒక ఉమ్, యోగి, పరబ్రహ్మం. పరబ్రహ్మము మామూలు మనుషుల మాదిరి అలా మన ముఖం కడగడము, మనము ఈ నవ్వడం ఇవన్నీ వేరే. ఉమ్, కానీ పరబ్రహ్మం ఎలా ఉంటాడనేది అబ్జర్వ్ చేశారు. కాపాడే డైరీలో చదివితే మీకు అర్థమవుతుంది. ఉమ్, కానీ ఆయన పక్కన 40 సంవత్సరాలు ఉన్నటువంటి మహల్సాపతి, తర్వాత తాతయ్య కోతయ్య పాటలు 15 సంవత్సరాలు ఆయన దగ్గర పడుకుంటాడు ఆయన. ఉమ్, 40 ఉమ్, సంవత్సరాలు ఈయన మహల్సాపతి ఆయన దగ్గర పడుకున్నారు. అంటే ఉమ్. వాళ్ళు ఎంత గొప్ప, ఎంత పుణ్యాత్ములు ఆలోచించండి. అవును. బాబా తత్వం గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు కృష్ణ గారు. చాలా అంటే చాలా సంతోషం. ఇంకా బాబాకి సంబంధించిన లీలలు కానివ్వండి, అద్భుతాలు కానివ్వండి, జరిగినటువంటి అద్భుతాలు నేటి తరానికి ఖచ్చితంగా చేరాలి, తెలుసుకోవాలి. ఆ, మీరన్నట్టుగా మనం ఒక దేవుణ్ణి గురించి మాట్లాడుకునే దానికన్నా ఒక సద్గురుని గురించి మాట్లాడుకుంటే పిల్లలకు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బాబాకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ధన్యవాదాలు. బాబాకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తూ మీరు బాబాకి సంబంధించిన మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. కృష్ణ గారిని కనుక కలవాలి అనుకున్నా లేదా మాట్లాడాలి అనుకున్నా, ఇంకా మీరు ఇలాంటి విషయాల గురించి చర్చించాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.